గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? హరిప్రియ. హరిప్రియ. అమ్మ నాన్న పేరు? అమ్మ పేరు సులోచన, నాన్న పేరు రాజమౌళి. అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఎంత? ఇద్దరు, మేము ముగ్గురం అక్క చెల్లెలం. అన్నయ్య ఒక్కడు, ఫస్ట్ అక్క, సెకండ్ అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లె. ఓకే, వాళ్ళ పేర్లేంటి? అక్క పేరు మంజుల, అన్నయ్య పేరు కృష్ణమోహన్, నా పేరు పెళ్ళియాక ముందు జయశ్రీ, పెళ్ళయ్యాక హరిప్రియ. హరిప్రియ. చెల్లె పేరు రోజారమణి. ఓ సూపర్. స్కూల్కి వెళ్ళారా? అంటే చదువుకున్నారా? ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీట్. స్కూల్ ఇక్కడ? స్కూలు కొత్తపల్లి అన్నట్టు, అమ్మ వాళ్ళది. చాలా బాగా, ఎన్ని స్వీట్ మెమొరీస్, డే మొత్తం చెప్పినా సరిపోదు. అంతే అంటారా? చాలా ఉంటాయి. స్కూల్కి కొంచెం 1 కిలోమీటర్ ఉండేది ఇంటి నుంచి అమ్మ వాళ్ళది. ఇక ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళే వాళ్ళము. ఫస్ట్ నేను స్టార్ట్ అయ్యేదాన్ని, నా పక్కకి ఇంకో ఫ్రెండ్, మా ఇంటి పక్కకి గోడ పక్కకి అన్నట్టు ఇల్లు, తను స్టార్ట్ అయ్యేది. మేమిద్దరం కలిసి ఇంకొంచెం దూరం అయినాక ఇంకొక అమ్మాయి, ఇట్లా స్కూల్కి వెళ్ళే వరకు 10 మెంబర్స్మే అయ్యేవాళ్ళం. అందరూ. వాళ్ళ నేమ్స్ ఏంటి? బుజ్జి, భాగ్య, మంజుల, సురేఖ, ఇక ఇంకా ఉన్నారు, సరిత, సుధా, కవిత, సరళ, ఉదయ. టచ్లో ఉన్నారు, అందరూ టచ్లో ఉన్నారు. మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మేము నలుగురము కూడా లోకలే మాది, సిద్దిపేటకే. లేదు లేదు, మాకు పెళ్ళైనాక ఒక్కొక్కరిది పెళ్ళైనాక తెలిసింది. మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేకుండే, తర్వాత తెలిసింది నువ్వు ఇక్కడనే ఉన్నావా అని. ఇప్పుడు మా నలుగురిని చూసి ఆ నలుగురు అని పాట పాడతారు మా ఫ్రెండ్స్. నలుగురు ఒక్క దగ్గరనే ఉన్నారని పాట పాడేస్తారు. ఇంకా స్కూల్లో ఏమేమి గేమ్స్ ఆడినారు? స్కూల్లో కబడ్డీ బాగా ఆడేవాళ్ళం. నేను కబడ్డీ అంటే నాకు బాగా ఇష్టం. నేను ఉన్న టీం వాళ్ళందరూ హ్యాపీ అయ్యేవాళ్ళు, ఎందుకంటే నేను వచ్చేట వాళ్ళను అవుట్ చేసేదాన్ని. ఇట్లా వాళ్ళు ఇట్లా వస్తుంటే నేను ఎదురుగా పోయి హగ్ చేసేసుకునేదాన్ని. హగ్ చేసుకుంటే ఇక వాళ్ళు రారాదు బయటకి, మిగతా వాళ్ళందరూ వచ్చి క్యాచ్ చేసుకునేవాళ్ళు. అందుకని నాకు కబడ్డీ బాగా ఇష్టము. మళ్ళీ నన్నే ఫస్ట్ ఎన్నుకుందరు కబడ్డీ. గవ్వే బౌల్స్, ప్లేట్లు, గాజు గిన్నెలు అవి వచ్చినాయి. మళ్ళీ పాటలు కూడా కాంపిటీషన్ అవుతుండే. పాటలు కూడా ఒక జానపద గేమ్ పాడాను అన్నట్టు. పాడేసరికి ఇక అప్పటి నుంచి నన్ను కామెంట్ చేసేవాళ్ళు. ఇక అప్పటి నుంచి అప్పుడు స్కూల్లో వాడినా అంటే ఇంతవరకు ఎక్కడ వాడలేదు. ఇప్పుడు ఒకసారి వాడండి మాకోసం ఆ జానపద గేమ్. ఏమో మళ్ళీ అందరు నవ్వుకుంటారేమో. నవ్వుకుంటే మంచిదే కదా, మనం చూసి నవ్వుకుంటే. గొంతు కూడా బాగాలేదు ఇప్పుడు. అలా ఏమనుకోకండి. సురాంగిని 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 కమాలు గొన్నవా వా వా మాలు 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 సురాంగినితో మాలు గొనవా. మేము మంచి వారము, మాంసము తినము, పక్కింటి కోడి వస్తే వదిలిపెట్టము. మేము మంచి వారము, మాంసము తినము, పక్కింటి కోడి వస్తే వదిలిపెట్టము. సురాంగిని సురాంగిని సురాంగినితో మాలు గొనవా వా వా మాలు 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 సురాంగినితో మాలు గొనవా. మేము మంచి వారము, మద్యము సేవించము, సీసలొక్క బొట్టు లేక ఖాళీ చేస్తాము. మేము మంచి వద్దిగా పాడండి, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. పాడండి. సీసలొక్క బొట్టు లేక ఖాళీ చేస్తాము. సురాంగిని సురాంగిని సురాంగినితో మాలు గొనవా వా వా మాలు 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 సురాంగినితో మాలు గొనవా. మేము మంచి వారము, సినిమాలు చూడము, చిరంజీవి సినిమా వస్తే వదిలిపెట్టము. మేము మంచి వారము, సినిమాలు చూడము, చిరంజీవి సినిమా వస్తే వదిలిపెట్టము. సురాంగిని సురాంగిని సురాంగినితో మాలు గొనవా
వా మాలు 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 సురాంగినితో మాలు గొనవా. సూపర్ అండి, రియల్లీ చాలా బాగుంది. అంటే ఇది మీరు రాసుకున్నారా? లేదు, మా అక్క హాస్టల్లో ఉంటుండే. తను 5th క్లాస్కే నవోదయలో సీట్ వచ్చింది. తను అక్క అక్కడికి వెళ్ళిపోయింది. అక్క హాస్టల్లో పాడేవాళ్ళు అన్నట్టు. ఓకే, ఆ పాట నాకు నేర్పించింది. ఇక నేనేమో రాఖీ పండగ వస్తే రాఖీ కట్టమనేవాడు. రాఖీ కడితే చారన్న 25 NP చారన్న అందరు కదా, ఆ చారన్న ఇచ్చేవాడు. మీరు ఊళ్ళోనే ఉన్నారు కదా, ఏం చేసుకుంటాను మళ్ళీ తీసుకొని ఆయన తన సూట్ కేసులో పెట్టుకుంటుండే, ఇచ్చి మళ్ళీ తీసుకుంటుండే. అట్లా 10th వరకు కూడా మాకు ఒక్క పైసా కూడా ఇవ్వలే మా అన్నయ్య. ఓ ఇప్పుడు తను అమెరికాలో ఉంటున్నాడు. ఇప్పుడు ఎన్నంటే అన్ని ఇస్తూనే ఉంటాడు. లేదు, నేను ఛాయ్ తాగుతుంటే నీకు బాలకిషన్ సార్కు పట్టిస్తా పాన అంటుండే మా అన్నయ్య. ఆయన బాలకిషన్ సార్ అంటే కొంచెం స్ట్రిక్ట్ సార్ అన్నట్టు స్కూల్లో. బాగా కొడుతుండే. గోనె సంచి ఐడియా ఉందా మీకు? ఆ గోనె సంచి లేచి మూత కట్టేవాళ్ళు అన్నట్టు. అంటే ఒక అట్లా 1 minute అట్లా ఎవరన్నా పని చేస్తే ఏదన్నా అట్లా నీకు పట్టిస్తా, నువ్వు ఛాయలో చక్కెర బాగా వేసుకుంటున్నావు. బాగా వేసుకునేదాన్ని చక్కెర వేసుకునేది, పట్టిస్తా పాన్ అంటుండే అన్నట్టు. ఉత్తరాలు రాయడము అలా లేదు, ఉత్తరాలు అంటే అన్నయ్యకి రాసేదాన్ని. హైదరాబాద్లో ఉంటుండే. ఇంగ్లాండ్ లెటరు, కార్డు అవి రాసేవాళ్ళము. మళ్ళీ ట్రాంకాలని ఉంటుండే కదా అంతకుముందు, ఫోన్ కాల్స్. మధ్యలో మీడియేటర్కి కాల్ చేసి మళ్ళీ ఆ నెంబర్ చెప్పి వాళ్ళకి కలపాలి. ట్రాంకాల్ కాల్ అంటారు. అవి చేయించుకునే వాళ్ళం. వాళ్ళు రిసీవ్ చేసేదాకా మేము ఫోన్ పట్టుకొని నిలబడాలి. ఆ ఫోన్ పట్టుకొని నిలబడి వాళ్ళతోటి మాట్లాడి పెట్టేసేవాళ్ళం. అంటే డబ్బులు తీసుకునేవాళ్ళు? డబ్బులు పడుతుండే. ఇట్లా ఫోన్ కాల్కి 1 రూపీ 2 రూపీస్ అట్లా పడుతుండే అన్నట్టు. ట్రాంకాల్ అందరూ. స్కూల్లో బ్రేక్ టైంలో అంటే ఏం కొనుక్కునే వాళ్ళు? నార్మల్గా ఏమైనా కొనుక్కునే వాళ్ళ లేకపోతే ఇంటి నుంచి? చాలా కొనుక్కునే వాళ్ళము. పీచ్ మిఠాయి అని సైకిల్ మీద వస్తుండే, ఆయన తింపుకుంటా వస్తుండే పీచ్ మిఠాయి అని. దాన్ని పాముల్లాగా ఇట్లా పడిగా పెట్టి చేతికి పెడుతుండే. అది గుంజుకుంటూ తినేవాళ్ళం. మళ్ళీ వాచ్లాగా తయారు చేసి చేతికి పెట్టేవాడు, రిస్ట్కి పెడితే అది అయిపోయేదాకా తినేవాళ్ళము. చేతికి ఉంగురాలు, నాకు 5 ఉంగురాలు ఉన్నాయి. పీచ్ మిఠాయితో రింగ్స్ అట్లా చేసుకొని తినేవాళ్ళము. స్కూల్లోనే ఈ బ్రేక్ టైంలోనే ఇన్ని కథలు పడేవాళ్ళం. మీరు అంటే ఫ్యూచర్లో ఏమైదాం అనుకున్నారు, ఏమయ్యారు? లేదు, అట్లానే ఏం గోల్ లేకుండే. ఎందుకంటే నేను 3 అమ్మాయిలం కదా, ఫస్ట్ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసే 3 కదా అని. నేను నల్లగా ఉన్నా అని మా నాన్న తొందరగా మ్యాచెస్ చూడడం మొదలుపెట్టిండు, అవుతుందా కాదా అని. అందుకని నాకు గోల్ అంటూ ఏం లేకుండే. ఇక డిగ్రీ 2nd ఇయర్లోనే నాకు మ్యాచెస్ చూడడం మొదలుపెట్టారు, పెళ్లి చేసేసుకున్నాను. మీ వారికి మంచి భార్యగా ఉండాలనుకున్నారు, అదే గోలు. ఇప్పటికీ మంచి భార్యని. థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి